తిరుమల శ్రీవారికి 9,259 కేజీల బంగారు నగలు ఉన్నాయని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు. బంగారం తరలింపు పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేనన్నారు సింఘాల్. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Yes, it has become. Jurisdiction of Vigilance Department is also being questioned. Yes. In an inquiry ordered by the Chief Secretary. Yes. What is going to be the TTD stand No. with regard to the inquiry? టీటీడీ చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్ చేసిన ఎంక్వైరీ దానికోసం మన్మోహన్ సింగ్ గారు మధ్యాహ్నం వస్తున్నారు. మన్మోహన్ సింగ్ గారికి నేనేం చెప్పబోతున్నా అంటే ఇది మీడియాకి చెప్పాల్సిన విషయం కాదు కదా. ఇప్పుడు ఎంక్వైరీ విల్ బి డన్. ఆఫ్టర్ దట్ ది ఎంక్వైరీ రిపోర్ట్ విల్ పబ్లిక్ డాక్యుమెంట్. Let us wait for the inquiry report. Then we will see whether there was, after all, the whole inquiry is being ordered to see that since TTD is a soft target, whether there was any lapse or not. So, as far as TTD is concerned, I have explained my view to the media. Depending on that, we will see what we have to answer depending on the question raised in the inquiry. Adi madhanam jarutundi. Let us wait for the inquiry report. సెన్సిటివ్ ఇష్యూస్ లో ఇంకా జరుగుతున్నప్పుడు ఎవరెవరు కామెంట్లు రకరకాలు చేస్తూ ఉన్నారు, ఏదో దోచుకుపోతున్నారు అంటే పబ్లిక్ ఎట్లా ఉందంటే సోషల్ మీడియా వచ్చే లోపల బాగా స్ప్రెడ్ అయిపోతుంది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఈ జరిగిన డ్యామేజ్ ఎట్లా సార్ మనం అరికడతాము ఫ్యూచర్లో? ఇప్పుడు ఇది గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ టైం కాల్ జరిగింది, జరుగుతూ ఉంది. ఎలక్షన్తో కోయిన్సైడ్ అయింది కాబట్టి ఇక్కడ సీజ్ అయింది కాబట్టి ఇష్యూ అయింది. ఇప్పుడు ఇవాళ ఎవరైతే సెన్సిటివ్ అంటున్నారే, నేను ఎవరు చెప్పలేదు సెన్సిటివ్. గోల్డ్ ఫస్ట్ టైం కదా వచ్చింది, ఇష్యూ అయ్యాక ఈ సెన్సిటివ్ ఇష్యూ కదా అని చెప్పడం ఈజీ. అంటే ఏదైనా ఊహిస్తారా? అంటే సపోజింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళకి ఆ రోజు అక్కడే ఆన్ ద స్పాట్ ఎలక్షన్ ఆఫీసర్స్ డాక్యుమెంట్స్ చూసి రిలీజ్ చేసి ఉంటే మన ఇష్యూ అయ్యేదా? ఇష్యూ కానప్పుడైతే ప్రాబ్లం కాదు. ఇష్యూ అయినాక మీరు మిమ్మల్ని మా మీడియా అడిగారు, మీరు టెంపుల్ బయట నగలు వచ్చేస్తాయి కదా, దానిపై ఇంకా మాట్లాడేది ఉంది, మీ ఇన్స్ట్రక్షన్స్ రాసుకోండి అని మీరు చెప్పారు. మీరు కానీ కరెక్ట్ గా ఇంటర్వ్యూ అయ్యి కానీ వివరణ చేసి ఉంటే ఇంత ఇష్యూ వచ్చేది కాదేమనిపిస్తుంది. అది మీకేమనిపించినా దానికి నేనేం చేయలేను. నేనే చెప్తున్నా అంటే ఎవరైతే నన్ను 17th నైట్ అడిగారో, నలుగురు అడిగారు, ప్రతి ఒక్కరికి వాట్సాప్లో ఇచ్చినటువంటి మెసేజెస్, ఎస్ఎంఎస్ మెసేజెస్, ఫోన్లో కొంతమందికి క్లారిఫై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు 100 మంది ఉన్నారు, ఎక్కడ వెళ్ళి పడితే నేను దేవాలయం దర్శనంలో లేకపోతే రీసెంట్గా పోతూ ఉంటే మీరు గోల్డ్ గురించి అడిగితే నేనే చెప్పేది. మీరు కూడా అడిగేటప్పుడు పొజిషన్ ఏమిటి? మేము వెళ్ళేది ఏ ఫంక్షన్కి, ఇప్పుడు రిలీజియస్ ఫంక్షన్ ముందు దేవుడిని ముందు నిలిపెట్టేసేసి వేం చేస్తూ ఉంటే మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పడుతుంటే నేను సమాధానం చెప్పలేను కదా. సో సమాధానం చెప్పే ఉద్దేశం లేకపోతే ఈ 100 మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు అడగండి ఏమైనా క్వశ్చన్. నేను క్వశ్చన్ కాదని లేదు కదా, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రికార్డులు ఆరా ఉన్నాయి. ఏ ఒక్క డాక్యుమెంట్ చూసుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పింది ఒకటే, సంబంధం లేనంటే ఇష్యూ మీద టీటీడీ బికమ్ ఏ టార్గెట్. అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ఉదాహరణగా మనం 1000 కోట్లు డిపాజిట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇక్కడ చాలా క్వశ్చన్ అడిగారు, చాలా ఆన్సర్ చేసాం. చివరికి హైకోర్టు అప్హెల్డ్ ద స్టాండ్ ఆఫ్ టీటీడీ, డిస్మిస్ అయింది రిట్ పిటిషన్ అగేన్స్ట్ ది హైకోర్టు. అంటే అట్లీస్ట్ ఆ డిసిజన్ మందే కాబట్టి 50 క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి బాగా ఉంటుంది. ఇవాళ ఏంటి అసలు సంబంధం లేనట్టు ఇష్యూ. టీటీడీ ఓవర్ ఇన్వాల్వ్డ్. టీటీడీ ఎప్పుడైతే గోల్డ్ టీటీడీ చేతికి వస్తుంది ఆ రోజు టీటీడీ గోల్డ్ అది. మీకంటే ముందుగానే ఇక్కడ సిఎస్ఈఓగా పనిచేశారు. Yes. ఈ గోల్డ్ డిపాజిట్ సిస్టమ్ అంతా కూడా ఆయన తెలిసిన విషయమే. అంటే ఈ రకంగా వస్తున్నప్పుడు ఎందుకు ఎంక్వైరీని కాల్ఫర్ చేశారు? ఎందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రకంగా ఎంక్వైరీని కాల్ఫర్ చేయడం వల్ల ఏ రకమైన అనుమానాలు ఉన్నాయని చెప్పి సీనియర్ ఆఫీసర్ కంటిన్యూ చేస్తా. దీంతో పాటు కొంతమంది స్వామీజీలు వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడానికి టీటీడీ ఏ విధంగా వస్తుంది. అసలు ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్ మీకు రిటర్న్ అవుతున్నప్పుడు చిన్న సమాచారం కూడా టీటీడీకి ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు. నేనే చెప్తున్నాను, 18th మనము గోల్డ్ అడిగాము కాబట్టి 18th గోల్డ్ మన చేతికి వస్తుంది అని మనం భావిస్తూ ఉన్నాము. కాబట్టి సమాచారం లేదంటారేంటి? సమాచారం ఆన్ మూమెంట్ ఈ లారీ ఇప్పుడు ఇక్కడ చేరింది, తిరువల్లూరు చేరింది, సమాధానం ఇవ్వాల్సిన పని లేదు, సమాచారం అడగాల్సిన పని లేదు. 18th నాకు గోల్డ్ రావాలి, 18th నాకు గోల్డ్ వస్తుంది, అది కూడా మీరు చూశారు. బయలుదేరింది దానికోసమే. రెండవది, ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ ఎంక్వైరీ అండ్ స్టేట్మెంట్స్ ఆర్ కన్సర్న్, రిలీజియస్ హెడ్స్, ఇప్పుడు నేను చాలా చిన్న స్థాయి గారిని, ఎంతోమంది స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు, తర్వాత వివిధ స్వాములు, ఇప్పుడు వీళ్ళంతా రిలీజియస్ హెడ్స్. టీటీడీ హిందూ రిలీజియస్ బాడీ కాబట్టి ఇష్యూ వరకు ఎవరికి అయినా మాట్లాడే అధికారం ఉంటుంది, అడిగే అధికారం ఉంటుంది. ఎందుకంటే వీఆర్ రిలీజియస్ బాడీ కాబట్టి రిలీజియస్ పెద్దలు ఎవరైనా సరే అడగవచ్చు, మమ్మల్ని అడగవచ్చు కూడా. లేకపోతే ఇష్యూ వరకు టీటీడీ తప్పు చేసి ఉన్నా కూడా క్రిటిసైజ్ చేయడం నష్టమేమీ లేదు. అంటే పెద్దలు గైడెన్స్ ఇస్తేనే
ఏమైనా తప్పులు జరిగితే దాన్ని సర్దుకునే అవకాశం ఉంటుంది. సో నేను కంప్లీట్ చేశాను కదా. రెండోది, యాజ్ ఫార్ యాజ్ ఎంక్వైరీ బై చీఫ్ సెక్రటరీ ఇస్ కన్సర్న్, వారు ఇక్కడ పనిచేసి ఉన్నారు, సంతోషమే. కాబట్టి వారికి మొత్తం ఐడియా ఉంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది. కాబట్టి మీరేదో అనుకుంటుండొచ్చు ఫాల్ట్ ఫైండింగ్ కోసం, నేను అనుకోవట్లే. అంటే వారికి ఐడియా ఉంది కాబట్టి, అంటే జరిగిన విధానం చూసుకొని ఫర్దర్ గైడెన్స్ ఏమైనా ఇచ్చే అవసరం ఉంటుందో లేదా ఆ ఉద్దేశంతో అడిగి ఉంటారు నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, మన్మోహన్ సింగ్ గారు వస్తున్నారు, మన్మోహన్ సింగ్ గారు కూడా మన బోర్డులో ఉన్నారు. ఇప్పుడు వారికి నాకంటే మినిమం ఒక 10 years అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అంతకుముందు టీడీలో పనిచేశారు కాబట్టి థింకింగ్ కూడా ఎక్కువ. కాబట్టి ఏ ఎంక్వైరీ అయినా మనము ఒక తప్పు చేయనప్పుడు, లేకపోతే ఒక దాచిపెట్టుకోవాల్సిన కాగితం లేనప్పుడు మనము ఆ ఎంక్వైరీ ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్ చేయడానికి మనం ఎవరు కాము. ఐ వెల్కమ్ ఎనీ ఎంక్వైరీ సో దాట్ పబ్లిక్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ మొదలైందో, ఒకవేళ ఈ ఎంక్వైరీ వల్ల క్లారిటీ వచ్చి టీటీడీ తరఫు నుంచి ఎటువంటి తప్పు లేదు అని తెలిస్తే సంతోషమైన విషయమే కదా. కాబట్టి ఎంక్వైరీని ఫాల్ట్ ఫైండింగ్ నేను భావించట్లేదు. సంతోషం, ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసినా బాగానే ఉంటుంది. మొత్తం వ్యవహారం నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు పూర్తిగా నిబంధనలు పాటించలేదు. భవిష్యత్తులో వాళ్ళని ఏమన్నా బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఏమైనా ఉందా? పంజాబ్ నేషనల్ బ్యాంకు నిబంధన పాటించలేదా వాళ్ళకి తెలియాలి. పంజాబ్ నేషనల్ బ్యాంకు మన గోల్డ్ మన దగ్గర టైంకి ఇచ్చారు కాబట్టి బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం నాకైతే కనపడలే. ఒకవేళ అవసరం ఉంటే టీడీ బోర్డు విల్ టేక్ అప్, వేరే విషయం. బట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గైడ్లైన్స్ ఏమున్నాయో, వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇప్పుడు వాళ్ళే గోల్డ్ చేసేటప్పుడు బహుశా వాళ్ళే సీనియర్ అధికారులు కూడా ఎంక్వైరీ మొదలు పెట్టి ఉంటారు నేను భావిస్తాను అట్లాగా. ఎందుకంటే 2-3 రోజులు గోల్డ్ సీజర్లో ఉంది కాబట్టి వాళ్ళే సీనియర్ ఆఫీసర్స్ ఎంక్వైరీ మొదలు పెట్టి ఉంటారు. ఏం జరిగింది, ఏం డాక్యుమెంట్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, ఎవరు కంపెనీ అయితే ఉన్నారు, ఏదైతే ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు అట్లాగని 50 ప్రశ్నలు వాళ్ళు కూడా లోకల్ మేనేజర్ని అడిగి ఉంటారు. కాబట్టి బ్యాంక్స్ ఫాలో అయ్యే ప్రొసీజర్ మీద కామెంట్ చేసుకోవాల్సిన అవసరం కానీ బాధ్యత కానీ నాలెడ్జ్ కానీ మనకి లేదు. బట్ యాజ్ ఫర్ వీఆర్ కన్సర్న్ గోల్డ్ వాస్ సపోజ్ టు కమ్ ఆన్ 18th, ఫైనల్ గా వచ్చింది బికాస్ ఆఫ్ సీజర్ ఆన్ 20th. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి కావచ్చు, మూవ్మెంట్ ఆఫ్ గోల్డ్ రిలేటెడ్ విజిలెన్స్ కి అసలు జ్యూరిస్డిక్షన్ ఉంటుందా టీటీడీ విజిలెన్స్ కి? హావ్ వి ఎవర్ గివెన్ లాజిస్టికల్ ఆర్ సెక్యూరిటీ సపోర్ట్ వైల్ గోల్డ్ వాస్ ట్రాన్స్ఫర్డ్? No, you see, when the gold is coming to TTD, till the time it is not handed over to TTD, we have never given logistical support because till such time gold is not ours. Why should we waste our manpower? ఇప్పుడు అదే నేను ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళు లేకపోతే పిఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ అంటే టీడీకి సంబంధమైన బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే నేను నా విజిలెన్స్ గారిని పంపిస్తూ ఉంటే అందులో అంటారు అంటే వాళ్ళే బాధ్యత కదండి, మీరెందుకు మీ ఆఫీసర్ని పంపిస్తున్నారు కదా టీఏడీ ఇవ్వకుండా. సో కాబట్టి సంబంధం ఏంటి ఇష్యూ టీటీడీ. ఇప్పుడు అట్లాగే అదే చెప్తుంది మీకు, ఎంతో మంది కాంట్రాక్టర్స్, ఎంతో మంది సప్లయర్స్ రకరకాల ప్రొడక్ట్స్ టీడీ సప్లై చేస్తున్నారు, పెద్ద వాల్యూ సప్లై చేస్తున్నారు. ఘీ ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 కోట్ల రూపాయలు ఘీ కొంటాం ప్రతి సంవత్సరము, ఆ ఘీ అంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఆ రూట్ అంతా కూడా మనం మానిటర్ చేసే పని ఏమిటి, మన కంట్రోల్కి వస్తే మన ఐటమ్, లేకపోతే మన ఐటమ్ కాదు అది. సార్ ఇంత బంగారం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వేబిల్ లాంటివి ఉంటాయి సార్, మనకేమన్నా వేబిల్ హ్యాండ్ అవుట్ చేశారు? నేనేం చెప్తున్నా అంటే వేబిల్ పట్టుకుని తిరుగుతున్నారా, ప్రొక్యూర్మెంట్ డాక్యుమెంట్ పట్టుకుని తిరుగుతున్నారా, ఏం పట్టుకుని తిరుగుతున్నారు అది కన్సర్న్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి ఉంటారు, సీజ్ చేశారు కాబట్టి. ఫర్ అస్ వాట్ ఈస్ ది ఇష్యూ? డిపాజిట్ నేనే చెప్తున్నాను, యాజ్ పర్ ప్రొసీజర్ టీటీడీ కంట్రోల్కి ఇచ్చేటప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ చూపెట్టాలనో ఇక్కడ మన ట్రెజరీ బిల్డింగ్ డాక్యుమెంట్స్, పేమెంట్ ఇవన్నీ మా విజిలెన్స్ అధికారులు, ట్రెజరీ అధికారులు కన్సర్న్ 100% వెరిఫై చేసి పొజిషన్ తీసుకుంటారు. ఆ వేబిల్ ఇచ్చారో మీరు చెప్పాలి. ఇప్పుడు ఏమి ఇచ్చారు డాక్యుమెంట్స్? ఇన్వాయిస్ ఇచ్చారు. చూసి వాట్ టైం అది మీకు కావాల్సిన డాక్యుమెంట్ మీకు జిరాక్స్ కూడా మీకు ఇస్తాం, కావాలంటే ఇస్తాం. నేనే చెప్తున్నా అంటే డాక్యుమెంట్స్ టీటీడీలో ఆర్టీఐ యాక్ట్ వర్తించకపోయినా ఈ కేసుకి సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్ మీకు కావాలని అది అడగండి పిఆర్ఓని, ఆ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ చేసి ఇస్తాం మీకు. ఇష్యూ అర్థం కావాల్సిన పాయింట్ అది, దట్ మనకి సంబంధం లేని ఇష్యూ, ఇది మన ఇష్యూ అయితే తయారైంది, అది పబ్లిక్కి అర్థం కావాలి. ఆఫ్టర్ దట్ ఎవరి అభిప్రాయం వారేది. చాలా మంది చాలా వివరాలతో ఉంటారు, టీటీడీ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఇంత పెద్ద గోల్డ్ అయితే అక్కడ నుంచి అయ్యే ఖర్చు ఎంత. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్కీమ్లో 1.5% డబ్బు బ్యాంక్కి ఇచ్చింది. ఇప్పుడు ఇవాళ 11 కేజీ గోల్డ్, దాదాపు 350 గోల్డ్, దాని మీద వాళ్ళకి 1.5% అంటే 6-7 crore రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్కి ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? ఇవన్నీ చేయడానికి ఇచ్చింది. అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలి, సెక్యూర్గా ట్రాన్స్పోర్ట్ చేయాలి, దానికి కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేయాలి,
అక్కడ హ్యాండ్లింగ్ చేయాలి, స్టోరేజ్ చేయాలి. దానికి కండి 6 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది వాళ్ళకి. కాబట్టి రెస్పాన్సిబిలిటీ సపోజింగ్ దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటే, అంటే అది టీడీ బాధ్యతనా లేకపోతే బ్యాంక్ బాధ్యతనా తెలియకుండా ఉంటే అప్పుడు ఎవరైనా బ్లేమ్ చేసుకోవచ్చు. దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. ఆర్డర్ స్పష్టంగా ఉంది దట్ యూ హ్యావ్ టు డెలివర్. కాబట్టి వెన్ ఎవర్ ద డెలివర్ ఆన్ 18th ఇట్ ఇస్ అవర్ ప్రాపర్టీ. బ్యాంక్ లో డిపాజిట్ చేసిన గోల్డ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేసింది. ఎప్పుడు మెచ్యూర్ కాబోతున్నాయి, ఎప్పుడు ఇప్పుడు దీంట్లో కొన్ని ఏమో లాంగ్ టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి, 12 years 8 years, అవి ఇప్పుడు మెచ్యూర్ కావు. ఓన్లీ నాకు తెలిసి ఇంకొక 300 to 400 kg గోల్డ్ ఈ సంవత్సరం మెచ్యూర్ అవుతుంది. బ్యాలెన్స్ అన్ని ఇప్పుడు ఆల్రెడీ రిన్యూవల్ వచ్చినప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్ లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయినాయి. దాని మీద ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు. సో వాట్ ఎవర్ పాలసీ ఈజ్ అప్రూవ్డ్ బై టీటీడీ బోర్డు, ఆ పాలసీ ఇప్పుడు ఈ 1300 కేజీ గోల్డ్ ప్లస్ ఏదైతే 500 మన దగ్గర ఉన్నాయో అన్సార్టెడ్ ఇన్ డిఫరెంట్ ఐటమ్స్ దానికి వర్తిస్తుంది, లేకపోతే రేపు రాబోతున్న గోల్డ్కి వర్తిస్తుంది. బ్యాలెన్స్ గోల్డ్ అంతా కూడా లాంగ్ టర్మ్ డిపాజిట్స్ కాబట్టి అది 7-8 years పడుతుంది ఇంకా మెచ్యూర్ కావడానికి. అంటే ఇంట్రెస్ట్ కూడా గోల్డ్ రూపంలో కూడా రీడిపాజిట్ ఉంటుంది సార్. ఎస్. ఆర్నమెంట్స్ రూపంలో వస్తాయి మనకు డొనేషన్స్ అన్ని, కానీ బ్యాంక్ డిపాజిట్ చేసేటప్పుడు మనమే మింట్లో కరిగిస్తున్నామా లేకపోతే ఏంటి సార్, ఎలా అవుతుంది? అది దానికి లేడ్ అవుట్ ప్రొసీజరు. ఇక్కడ నుంచి మెంట్కి వెళ్తుంది, మెంట్లో దాన్ని మెల్ట్ చేసి ప్యూరిఫై అయిపోయి ఆ 99.95 ప్యూరిటీ సర్టిఫికేట్ వస్తుంది మెంట్లో. అప్పుడు మనము ఆ బ్యాంక్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అప్రూవ్డ్ ప్రొసీజర్. దాంట్లో మనం కొత్తగా టీటీడీ కోసం ఏర్పాటు ప్రొసీజర్ కానీ కాదు, అది సెట్ ప్రొసీజర్. నాట్ ఓన్లీ టీటీడీ, వివిధ టెంపుల్స్ గోల్డ్ డిపాజిట్ చేస్తున్నారు, మిగతా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ గోల్డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఆ ప్రొసీజర్ ఈ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఆ ప్రొసీజర్ అన్ని చోట పాటిస్తూ ఉన్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు రూల్ ఇస్ వెరీ క్లియర్, పొజిషన్ ఇస్ వెరీ క్లియర్ దట్ దే హ్యావ్ టు ట్రాన్స్ఫర్ అండ్ డిపాజిట్ టు మీ ఇన్ మై ట్రెజరీ, మై ప్రెమిసెస్. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనకి ఇస్తుంది. స్టోన్ గోల్డ్ విషయంలో ట్రెజరీలో ఎంత ఉంది ఏంటనేది డీటెయిల్స్ నేను మీకు చెప్పింది కదా, స్టోన్ గోల్డ్ టోటల్ అంతా కలిపి నాకు ట్రెజరీలో 553 kg. ఇది మిక్స్డ్ గోల్డ్ అంటే ఇప్పుడు 550 కిలో అనేది గోల్డ్ రూపంగా ఉన్నటువంటివి ఏదైతే మిక్స్డ్ ఉన్నాయో, అంటే కొన్ని స్టోన్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి కదా, అది మనము డిస్పోజ్ ఆఫ్ చేయట్లే, దాన్ని మనం మెల్ట్ చేయట్లేదు. ఎందుకంటే దాంట్లో ఆ స్టోన్ వాల్యూస్ ఇవన్నీ వెరిఫై చేయడం కష్టం కదా. సో కాబట్టి అవి యాజ్ ఇట్ ఇస్గా ఉన్నాయి. అంటే లాంగ్ బ్యాక్ అది టీటీడీలో ఆప్షన్ చేసేవారు కొన్ని ఆర్నమెంట్స్. తర్వాత ఇట్లాగానే స్కామ్లు జరిగిపోతున్నాయి, ఏ రేట్కి ఆప్షన్ చేస్తున్నారు క్లారిటీ లేకుండా భయపడి ఆఫీసర్స్ అందరూ కూడాను మానేశారు. బ్యాంకర్స్ చేయట్లా, టీడీ చేయట్లేదు, అది యాజ్ ఇట్ ఇస్గా వచ్చి ఉండిపోతా ఉంది. ఓన్లీ ప్యూర్ గోల్డ్ అయితే ఉందో చిన్న చిన్న ఆర్నమెంట్స్ ఇవన్నీ అవి మాత్రం మనం మెల్ట్ చేసి బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటాం. కాబట్టి అది 553 kg.